నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధారయతి ధర్మః అని కూడా అంటుంటారు. ధర్మ మార్గంలో ఎవరైతే నడుస్తారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయి అని కూడా మన పెద్దలు చెబుతూ ఉంటారు. దానికి అనుగుణంగానే ప్రతినిత్యం ప్రతి ఒక్కరూ ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తుంటారు. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటే సహజమే. మరి వాళ్ళకి కలిగిన సందేహ నివృత్తికి ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తూ ఉంటారు. వాటన్నిటికీ చక్కటి శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాష అనువాదకులు, రామాయణ ప్రవచనానికి పర్యాయపదంగా నిలిచిన వారు, లలితా సహస్రనామ ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త, రచయిత, గ్రంథకర్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మొదటి ఉత్తరం చూద్దామండి. జగదీష్ కరీంనగర్ నుంచి రాస్తున్నారు. దేవాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా ప్రధాన దేవతను దర్శించాలా లేక నవగ్రహ మందిరాన్ని దర్శించాలా తెలియజేయగలరు అంటే రాస్తున్నారు. కొద్దిగా ఇటువంటి సందర్భాల్లో సామాన్యమైనటువంటి ఆలోచనని కలిగి చూస్తే మనకు తెలుస్తుంటుంది. దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రధానంగా ఉండేటటువంటి దైవాన్ని చూడబోయే ముందు శంకరుడు అనుకుందాం. నందిని చూస్తున్నామా, శంకరుడిని చూశాక నంది దర్శనాన్ని చేస్తున్నామా? అలాగే ప్రదక్షిణాన్ని చేసినటువంటి సందర్భంలో అక్కడుండే చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళి చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అని మనం వచ్చినట్టుగా ఆయన్ని స్వయంగా చూస్తూ మన విశేషాన్ని ఆయనకి తెలియచేస్తున్నామా, లేక శంకరుడి దగ్గరికి వెళ్ళొచ్చాక చెప్తున్నామా? అలాగే ఏ శంకరుడు ఖగోళానికి అధిపతో సంపూర్ణమైన ఆకాశాన్ని తన బుద్ధిగా నిలువరించుకుని ఉన్నాడో ఆ శంకరుని అధీనంలో ఉన్నటువంటి నవగ్రహ మండపాన్ని ముందు చూసి తీరాలి. వ్యోమకేశో జటాజూట స్థాణు రుద్ర ఉమాపతి. వ్యోమకేశ శంకరుడికి ఆకాశం కేశాలు. ఆకాశం ఎన్ని రహస్యాలతోనో నిండి ఉంటుంది, కనిపించదు. అలాగే కేశం ఉంటుంది, వెండ్రుక. ఇన్నున్నాయండి నా దగ్గర రహస్యాలు అంటాం, అందుకని అంటాం. అలాగా అన్ని విశేషాలు దాగుండేటటువంటిది ఆకాశం. ఒక వెంట్రుకని తీసి నేల మీద కానీ అలా వేసినట్టయితే కనిపిస్తుంది, పడేటప్పుడు నేల మీద పడ్డా కనిపించదు. అలాగే ఆకాశంలో ఉన్న రహస్యాలు తెలుసుకున్న కొద్దీ తెలుస్తూ ఉంటాయి. తెలుసుకున్న రహస్యాన్ని మళ్ళీ గుర్తుంచుకోవాలంటే మళ్ళీ ప్రయత్నించాల్సిందే. అంత గొప్పదైనటువంటి అమోఘమైన రహస్య కేంద్రం ఆకాశం. అక్కడుండే చంద్రవంకని తాను ధరిస్తాడు, అక్కడుండే నక్షత్రాలని తాను ధరిస్తాడు అలంకార విధానంగా. అంచేత ఏ శంకరుని అధీనంలో నవగ్రహాలు ఉన్నాయో ఆ నవగ్రహ మండపాన్ని ముందుగా చూసి నవగ్రహాలకి సంబంధించిన ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క దైవానికిగా పఠించి ఆ మీదట ప్రధానమైనటువంటి దేవతని చూడాలి తప్ప ప్రధాన దేవతని చూశాక వీళ్ళని చూడడం అనేటువంటిది సరైనది కాదు. లౌకికంగా చాలా చౌకబారుగా పోలిక సరిగా ఇలా చెప్పకూడదు, కానీ అర్థమయ్యేందుకు చెప్తాను. ఓ అధికారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందుగా అక్కడ ఉండేటటువంటి బంట్రోతుని చూసి అయ్యగారు ఉన్నారా అని చెప్పి అడిగి పెడతామా, లేకపోతే అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అయ్యగారిని చూసామని వీడికి చెప్తామా? ఆలోచించి చూడండి. సామాన్యమైనటువంటి బుద్ధితో ఒకసారి మనం ఆలోచిస్తే ఇట్లాంటి ప్రశ్నలు మనకి రావు. కాబట్టి ఏ దైవం ప్రధానంగా ఉంటూ వేటిని శాసిస్తున్నాడో, వేటిని అదుపు చేస్తున్నాడో, వేటిని నియంత్రిస్తున్నాడో వాళ్ళని దర్శించి ఎంత గొప్పవాడివయ్యా నువ్వు, నిన్ను కానీ దర్శించినట్టయితే ఇన్ని గ్రహాల నుంచి వచ్చే ఆపదల్ని పూర్తిగా రాకుండా రక్షిస్తావా, అందరి అనుగ్రహం నాకు కలిగించేలా చేస్తావా, అలా చేయవలసిందని ప్రార్థిస్తున్నానని దర్శించడం అవసరం. ఈ శంకరుడికే కాదు, ఏ దైవానికైనా సరే అదే విధానంగా దర్శనాన్ని చేయాలి. మరి ఉత్తరం చూద్దామండి. బెంగళూరు నుంచి అస్మిత రాస్తున్నారు. గర్భవతులు దేవునికి అరటిపండు, కొబ్బరికాయ నివేదించకూడదంటారు. కారణం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. 5వ నెల నిండినట్టయితే ఆ వ్యక్తి మెట్లని ఎక్కడం కూడా సరికాదు అని ఆయుర్వేద శాస్త్రం తెలియజేస్తుంది.
చాలామంది అలా పెద్దదైనటువంటి కొండల మీద ఉన్న దేవాలయాలకు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అది సంప్రదాయము అంగీకరించదు, వైద్య శాస్త్రము అంగీకరించదు. కారణం, ఏ క్షణంలో అయినా గర్భచ్యుతి కానీ జరిగిపోయిందంటే, గర్భస్రావం అయితే వైద్యుడు తర్వాత ఆ వచ్చినటువంటి ఇబ్బందిని తొలగిస్తాడేమో, కానీ మానసికంగా ఆ పిల్లకి కలిగినటువంటి ఆ అధైర్యాన్ని ఎవరైనా సరిచేయగలరా? అంచేత 5 నెల నిండినటువంటి 6వ నెల వచ్చింది అని అనగానే అస్సలు దేవాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. పడకుర్చీలో పడుకుని, నడుస్తూ, కూర్చుని, పడుకుని నీ ఇష్టం వచ్చినట్టుగా దైవధ్యానాన్ని చెయ్యని అన్ని అవకాశాలను ఇచ్చింది 6వ నెల మొదటి రోజు నుండి. 2, దేవాలయానికి వెళ్ళాల్సిందే, మన ఆచారం ఇది, అరటిపళ్ళు కొబ్బరికాయలు అన్నీ ఇవ్వాల్సిందే అన్నప్పుడు అక్కడ అమ్మ కొబ్బరికాయలు కొట్టు అంటారు. ఎంత కష్టం ఆ పిల్లకి, ఎంత కష్టం అవుతుంది అది. చాలామంది గర్భవతులు భర్త పాదాభివందనాన్ని చేస్తుంటే ఓ ముఖ్యమైనటువంటి వారికి ఈమె కూడా వంగి నమస్కరించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. నమస్కారాన్ని స్వీకరించే వ్యక్తి వద్దమ్మా నువ్వు నమస్కరించడానికి వంగాల్సిన అవసరం లేదని స్వయంగా నిలబడి ఉండి నమస్కరిస్తే ఆశీర్వచనాన్ని చెయ్యాలని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. అలాగే అరటిపళ్ళు కొబ్బరికాయలు ఇవన్నీ మామూలుగా కొబ్బరికాయ అయితే కొట్టడం, అరటిపళ్ళని ఇచ్చేసినట్టయితే తన గర్భంలో ఉండేటటువంటి పిల్లల్ని ఇచ్చేసినట్టుగా భావన వస్తుందనే అభిప్రాయంతో కొన్ని ప్రాంతాల్లో అరటిపళ్ళని ఇయ్యడం అనేది నిషేధము అని చెప్తూ ఉంటారు. నిజానికి శాస్త్రంలో ఎక్కడ అరటిపళ్ళు ఇవ్వకూడదనేది లేదు, కానీ లౌకికమైనటువంటి సంప్రదాయంలో అలాంటి ఆచారం ఉన్నప్పుడు ఎవరో పక్కనింటి ఆవిడో, ఎదురింటి ఆవిడో, వెనకింటి ఆవిడో వచ్చో అయ్యో అరటిపళ్ళు ఇచ్చావమ్మా, ఇచ్చింది సత్యవతికి అలా జరిగింది అని అన్నారంటే ఈ అమ్మాయి దిగులుతో ఉండిపోతుంది. అంచేత లౌకిక సంప్రదాయ ఆచారాన్ని పాటించడం అవసరం, శాస్త్రం ప్రకారం మాత్రం లేదు. అంచేత కొబ్బరికాయలు, అరటిపళ్ళు ఇవన్నీ కూడా దైవానికి నైవేద్యంగా సమర్పించే సందర్భాల్లో ఇది. అందుకనే ఇతర ప్రాంతాల వాళ్ళు ఏం చేస్తారంటే భార్య భర్త ఈ దంపతి వెళ్ళిన సందర్భంలో ఆయన సమర్పిస్తాడు, వస్తాడు, ఆ అమ్మాయి చేత ఇప్పించడం ఎక్కడా కనిపించుతూ ఉండదు. అప్పుడు సుఖంగా ఉందిగా, ఇచ్చినట్లు అయింది, ఆమె బట్టికెళ్ళి స్వయంగా అర్పించినట్లు కాలేదు. ఈ విధమైనటువంటి మానసికమైన ఇబ్బందికి ఆ అమ్మాయి గురికాను కాదు. అలా చేయడం మంచిది మధ్యే మార్గంగా. కానీ అరటిపళ్ళు ఇస్తే గర్భస్రావం అవుతుంది అనేందుకు ఆధారం ఎక్కడా లేదు. మరి ఉత్తరం చూద్దామండి. రావులపాలెం నుంచి రాజశేఖర్ రాస్తున్నారు. మొక్కులు మర్చిపోతే పాపం కదా, పరిహారం ఏమైనా ఉందా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళాక 100 రూపాయలు అప్పు తీసుకున్నాం, ఆయన ఏమంటాడు, తీసుకుంటున్నావు మంచిదేనా, ఎప్పుడు తీరుస్తావు అని అడగడు. ఒకవేళ మంచి పరిచయమే కానీ ఉన్నట్టయితే ఆయన అడగలేకపోయినా అడగకపోయినా మనం ఏమంటాం, 2 నెలల్లో ఇచ్చేస్తాం అంటామా అనమా? లేదు, అది కూడా అనలేదు, కానీ పలానా రోజులు తీర్చేద్దాం అనేది మనసులో మనం అనుకుంటామా లేదా? అలాగే మొక్కుబడికి కూడా ఖచ్చితంగా మొక్కుకునేటటువంటి వ్యక్తి నేను ఇప్పటికీ మొక్కుని తీర్చుకుంటాను అని అనుకున్న తర్వాత మాత్రమే మొక్కుకోవాలి తప్ప మొక్కేసుకుని ఎప్పుడు వీలైతే అప్పుడు తీరుస్తానయ్యా అని అంటే భగవంతుడంత వెర్రాడు మాత్రం కాదు, గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా మొక్కుని ఫలాని కాలంలో తీర్చుకోవాలి. ఇంకో మాట కూడా ఉంది, మొక్కు అంటే ఏమిటి, ఈ నేను అనుకున్న పని జరిగితే అప్పుడు నీ దగ్గరకు వస్తానని. అది నిజానికి నేరం. భగవంతుడి మీద నాకు విశ్వాసం ఎంతుంది అంటే ఈ పని కానీ చేస్తే నువ్వు భగవంతుడు అని నేను నమ్ముతాను అన్నట్టుగా ఉంది ఆ మాట. అవునా కదా? అంచేత ఏం చేయాలి, భగవంతుడా ఖచ్చితంగా నువ్వు నేను అనుకున్నటువంటి కార్యం నాకు మంచిది అనిపిస్తే నువ్వు తీరుస్తావు, అంచేత నువ్వు తీరుస్తావు అనేటటువంటి విశ్వాసంతో, ఒకవేళ నువ్వు తీర్చకపోయిన పక్షంలో అలా తీరకపోవడమే నాకు మంచి అని నువ్వు అనుకుంటున్నావని అర్థం చేసుకుంటూ నేను ఈ మొక్కును మొక్కుకుంటున్నాను ఇలా అనుకోవాలి. ఖచ్చితంగా నేను ఏదో తరణీలాలు ఇస్తాను, లేకపోతే నిలువు దోపిడీ ఇస్తాను, ఏదో ఒకటి అనుకుని బాగా గుర్తుంచుకోవాలి. ఆయన తీర్చడం తీర్చకపోవడం కాకుండా ఖచ్చితంగా మొక్కుని తీర్చుకున్నట్లయితే భగవంతుడు రుణగ్రస్తుడవుతాడు.
రే ఇదేమిట్రా వీడు ఇచ్చేసాడు నాకు, ఇలా నేనేం ప్రత్యేకంగా తీరుస్తానని అనలేదు, అదేం లేదు, వీడి తీరే ఇచ్చేసాడు, వీడికి ఏం చేయాలి? భగవంతుడికి అనృణీ అని పేరు, అంటే ఎవరికి రుణగ్రస్తుడు కానటువంటి వాడు అని పేరు. అంచేత వీడు కాస్త రుణాన్ని చేయించేశాడు కాబట్టి భగవంతుడితోటి ఎలా ఈ రుణాన్నించి విముక్తుడు కావాలని ఆలోచించిన ఆయన ఇతడికి మంచి ఏదవుతుందో అది అతడు అనుకున్నటువంటి పనే మంచిదైతే అలా తీరుస్తాడు, కాని పక్షంలో ఏది ఇతడికి మంచి అయితే అలా తీరుస్తాడు తప్ప తీర్చకుండా మాత్రం ఉండలేడు, ఉండకూడదు, ఉండగలిగిన పరిస్థితిలో లేకుండా వీడు చేశాడు. అంచేత భగవంతుడి యందు సంపూర్ణ విశ్వాసంతో మొక్కుకోవాలి, ఈ కాలంలోగా తీరుస్తారని మొక్కుకోవాలి. అందుకే మనకి సత్యనారాయణ వ్రత కథ చెప్తుంది. నాకు సంతానం కలిగితే, వివాహం అయితే అలా 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 వాయిదా వేశాక ఇంత నన్ను అసమర్థునిగా అశక్తునిగా లెక్కేస్తున్నాడా అని ఆలోచించి ఆ వైశ్యుని యొక్క విషయంలో భగవంతుడు కోపించి అంత పని చేశాడు అని. భగవంతుడికి కోపం ఉండొచ్చా అంటే నువ్వన్నీ తప్పులు చేసి కానీ భగవంతుడికి ఏం కోపం ఉండకూడదా? భగవంతుడు ఎంతో కాలం తాను ఆలోచించి 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 ఇంకా ఏమైనా మారుతాడేమో అని చెప్పి ఊహించి స్థాయి స్థితి దాటాక అప్పుడు శిక్షించాడు. భగవంతుడు ఎంత రక్షిస్తాడో నేరాన్ని చేసినప్పుడు అంతా శిక్షించకుండా మాత్రం ఉండడు. కాబట్టి రక్షణ శిక్షణ అనేవి రెండూ కూడా భగవంతుని విధానాలు. కాబట్టి మొక్కుకునే ముందే ఆలోచించుకోవాలి, నేను ఖచ్చితంగా ఫలానప్పుడు తీర్చుకోవాలి. మొక్కుకోవడానికి ముందే ఆలోచించుకోవాలి, తీరకపోయినా తీరినా అది నాకు మంచి కాబట్టే అలా చేయబోతున్నాడని అంతటి విశ్వాసంతో భగవంతుడికి మొక్కుకోవాలి తప్ప ఇది అయితేనే వస్తా లేదుగా మానేస్తా అది విధానమే కాదు, అది కేవలం వ్యాపార దృష్టి మాత్రమే. మరి ఉత్తరం చూద్దామండి. నవ్య హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఆడవారి అలంకారంలో ఆంతర్యం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. లలితా సహస్రనామాల్ని చదివితే స్త్రీలు ధరించే ప్రతి ఆభరణంలోనూ ఏ విధమైన ఆరోగ్య రహస్యం ఉందో, ఏ విధమైన అలంకార విధానం ఉందో స్పష్టంగా తెలుస్తుంది. తాటంకయుగలీభూత తపనోడుపమండల అమ్మవారికి నామావళి. కుడివైపున సూర్య అలంకారం, ఎడమ వైపున చంద్ర అలంకారాన్ని పెట్టుకుందని. మనమైతే సూర్య అలంకారం చంద్ర అలంకారం కానీ అమ్మవారు సాక్షాత్తు సూర్యుడిని చంద్రుడిని పెట్టుకుంది. పగటిపూట సూర్యుడు ఇదిగో ఈవిడ ఇలా చేసింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది అని చెప్పేస్తుంటాడు అమ్మవారి చెవి దగ్గర చేరి. రాత్రిపూట ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది అని చెప్పేస్తాడు చంద్రుడు అమ్మవారి విషయంలో. లౌకికంగా చూస్తే పురుషునికి మెడలో హారాలు వేసుకోవడమే ఉంటుంది తప్ప శరీరంలో బంగారపు కాడ గుచ్చుకునేలా చేసే అలంకారాలు ఇప్పుడు లేవు. అప్పుడు ఉండేవి. పూర్వం రోజుల్లో చివరికి దుద్దులు పురుషులు పెట్టుకునేవారు. బంగారపు కాడ శరీరంలోనికి వెళ్ళి శరీరంలో ఉండే ఆ మాంసానికి తగులుతూ కానినట్టయితే మాంసదోషం రాదు. ఈ రెంటిని మృదుల అస్థి అంటారు. ఈ రెండు ఎముకలే, కానీ మెత్తగా ఉండేటటువంటి ఎముక, దాని మధ్యలోంచి కాడబెడతారు. అలాగే అమ్మవారికి ఇక్కడ చక్కనైనటువంటి ముక్కెర ఉంటుంది, అడ్డ బూస అంటారు దాన్ని. అడ్డముగా ఉండే పూస అడ్డబూస, అడబాస అయిపోయింది తెలుగులో కాదు. అలాగే ఇటువైపు అటువైపు రెండు ప్రత్యేకంగా కుట్టి ముక్కు పుడకలు, మధ్యలో అడ్డ పూస ఉంటుంది. ఆ అడ్డపూస ఈ పై పెదవికి మధ్యలో ఉండేటటువంటి ఏ చిన్న గొయ్యి ఉంటుందో ఆ గోతిని కప్పుతూ ఉంటుంది. ఉచ్ఛ్వాసం నిశ్వాసం అనేటటువంటి రెండూ కూడా ఈ ముక్కు పుడకకి సంబంధించిన బంగారపు కాళ్ళ మీదుగా వెడతాయి, కాళ్ళ మీదుగా దిగుతాయి. అలాగే ఇక్కడ ఏర్పాటు చేసుకోబడ్డటువంటి బంగారపు కాడ మీదుగా వెడతాయి, బంగారపు దాని నుంచే క్రిందికి దిగుతాయి కూడా. మామూలుగా వనాయుధేశ్యా చక్కనైనటువంటి పారసీక దేశాన్ని నుంచి వచ్చినటువంటి గుర్రాలకి తెల్లారుసావున బ్రహ్మాండమైనటువంటి ఆ మైలుతుత్తపు ముక్కల మీద నుంచి వచ్చిన నీళ్ళని తాగిస్తారు.
అబ్బో మైలుతుత్వం చచ్చిపోతాయి కదా అని. ఈవేళ మనం మైలుతుత్వం వేరుగా చేసుకుంటున్నాం, కానీ ఆ రోజుల్లో ఉండేది అది కాదు. అవి కానీ చేసినట్టయితే నాలుక మీద ఉండేటటువంటి ఆ గరుకుతనం పోకుండా ఉంటుంది వాటికి. అలా ప్రత్యేకంగా ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క విధమైనటువంటి విధానాన్ని ఏర్పాటు చేసిన పరమేశ్వరుడు మనకి గాలి పైనుంచి అలాగే గాలి క్రిందికి దిగేటటువంటి సందర్భంలో బంగారం మీదుగా వెళ్ళాలనే ఏర్పాటుని చేశారు. అమ్మవారికి ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఉండేటటువంటి ఏ పాపట పిందిరి అని అంటారు అది ఉంటుందో అది ఇటు అటు ఆ ఉండేటటువంటి శిరోజాలను రెండుగా చేసి ఇది కుడివైపు ఇది ఎడమవైపు అని చెప్పి ఇది ఆలోచనని చేసేది, ఇది ఆలోచనని అమలు చేసేది అనే భాగాన్ని ఎంత స్పష్టంగా తెలిసిందో. ఇటువైపు సూర్యనాడి ఉంటుందని ఇటువైపు చంద్రనాడి ఉంటుందని తెలియజేస్తూ ఒకప్పటి రోజుల్లో సూర్యునికి సంబంధించినటువంటి బిళ్ళ అలాగే ఇక్కడ చంద్రునికి సంబంధించిన బిళ్ళ చక్కనైనటువంటి బంగారాన్ని రెంటివి పెట్టేవారు, సూర్యుడు చంద్రుడు అని. ఈవేళ నగలైతే వస్తున్నాయి కానీ ఒక్క నగలో ఏ విధమైన ఆరోగ్య రహస్యము లేదు, నిర్భయంగా చెప్తున్నాను. కేవలం మెడంతా కప్పేశామా లేదా, ఒళ్ళంతా బంగారంతో నింపేశామా లేదా, మంచి బరువుగా కనిపిస్తుందా లేదా కంఠం అనే ధోరణి తప్ప ఆరోగ్య విధానం కలిగినటువంటి ఏ ఆభరణము దాదాపుగా మనం చూడడమే లేదు. అన్ని ఆభరణాలకి ఇదిగో ఇక్కడ ఏర్పాటు చేయబడ్డటువంటి ఆ వడ్డాణం ఒకటి ఉంటుంది. నడుము యొక్క లావు పెరగకుండా ఉండేలా చూసుకోవే అమ్మాయి అని చెప్పేందుకు ఏర్పాటు చేయబడ్డటువంటి చక్కనైన ఆ పటకం అదే వడ్డాణం. ఆ వడ్డాణాన్ని మేము పెరుగుతూ ఉంటాం కాబట్టి దానికి సరిపోయేలాగా చిల్లులు పెట్టుకుని కాడ పెంచుకుంటామని అనుకుంటే ఆ వడ్డాణం యొక్క సహజమైన ఉండవలసిన ప్రయోజనం దెబ్బతినట్టేగా. అలాగే చేతులకి అరవంకీలను ఏర్పాటు చేస్తారు. ఆ అరవంకీలు కూడా ఎందుకంటే మగవాళ్ళలాగా బాగా ఇక్కడ ఉండేటటువంటి ఈ భుజాలు పెరిగిపోకుండా ఉండాలనే అభిప్రాయం కోసం ఏర్పాటు చేయబడ్డవి. మేం పెరగడం అనేది సహజమో అవేవో మామూలు అవే స్థితిలో ఉంటాయని లాగడానికి వీలుగా ఉండేలాగా పెద్దవి చేయించుకుని చేసుకోవడం ఉంది. దానివల్ల ఆరోగ్యాలు ఏమాత్రము సక్రమంగా ఉండే అవకాశం ఉండదు. ఇలా ఇన్ని విధాలైనటువంటి 42 అవయవాలకి ఏర్పాటు చేయబడ్డ 42 అవయవాల్లో ఉండేటటువంటి అలంకారాలు కూడా అమ్మ ఇలా ఉండాలని నేర్పింది. అలాంటివే కానీ ధరిస్తున్నట్టయితే ఆరోగ్యము బాగుంటుంది, దాంతోపాటు స్త్రీలకి లావణ్యము ఉండవలసిన సహజమైనటువంటి అందము బాగుంటుంది. ఈ రెంటిని సమన్వయించుకు చూసుకుంటే చాలా అద్భుతంగా విశేషాలు అర్థమవుతాయి. మరో ఉత్తరం చూద్దామండి. అహోబిలం నుంచి విజయ రాస్తున్నారు. నైవేద్యం పెట్టిన తరువాత గంట మోగించకూడదంటారు, ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతా ఆహ్వాన లాంఛనం. ఒక్కసారి పూజలో ఉండే శ్లోకాన్ని కానీ మంత్రాన్ని కానీ అర్థం తెలుసుకున్నట్టయితే చదివాక ఈ అనుమానాలు మనకు రావు. అలా అని చెప్పి అనుమానం అడిగిన వారు సరికాదు అని నేను అనలేదు, కానీ కొద్దిగా ఆ దృష్టితో మనం చదవాలి అని. ఎక్కడైనా సరే గంట కొట్టడం ఎందుకంటే ఆగమార్థంతు దేవానాం, అయ్యా పూజ అయింది, ధూప దీప నైవేద్యాల దగ్గరికి వచ్చాను, ధూపాన్ని సమర్పించాను, దీపాన్ని కూడా చూపించాను, నైవేద్యాన్ని నేను నా ఉన్నటువంటి శక్తి ప్రకారం ఇదిగో సమర్పిస్తున్నాను, రుచులు కూడా నాకు తెలిసినంతలో పచ్చనం వంట చేసి సమర్పిస్తున్నానని ఆ విశేషాన్ని తెలుస్తూ గంటని కొడితే దేవతలందరూ వస్తారు. గమనార్థంతు రక్షసాం, రాక్షసులు వెళ్ళిపోతారండి. రాక్షసులు వెళ్ళిపోతారండి, ఇక్కడ రాక్షసులు కూర్చున్నారండి కాదు, రాక్షస ఆలోచనలు తరిగిపోతాయి. చాలామంది నైవేద్యాన్ని పెడుతూ దీంట్లో ఉప్పు వేసానో లేదో అనుమానంగా ఉంది, దాంట్లో కారం ఎక్కువ వేసానేమో అని అనిపిస్తుంది, ఇది బాగుంటుందో బాగుండదో. దైవానికి నైవేద్యం పెట్టేటటువంటి సందర్భంలో వచ్చే ఇలాంటి ఆలోచనలన్నీ రాక్షసులు. నేను దైవానికి నాకు సరిపోయిన విధానంలో నేను చేయగలిగినంత పద్ధతిలో నేను ఏర్పాటు చేశాను, దైవం స్వీకరించి తీరుతాడు. ఎందుకని కూతురు ఎలా చేసినా సరే ప్రతి తల్లికి అబ్బాయి అంత బాగా చేసేవే నువ్వు, కొద్దిగా ఈసారి కొద్దిగా ఉప్పే బాగుంటుంది అంటుందే తప్ప ఏమిటిది అని అనదు. అంచేత యథాశక్తి ఏ
స్త్రీ సమర్పించిన, ఏ పురుషుడు సమర్పించిన భక్తి ప్రధానమైతే ఖచ్చితంగా స్వీకరిస్తాడు భగవంతుడు, స్వీకరిస్తుంది పరమేశ్వరి. అంచేత నైవేద్యాన్ని చేయబోయే ముందు గంటని కొడుతూ ఆ నైవేద్యాన్ని సమర్పించేస్తారు. కాబట్టి నైవేద్యం అయిపోయిన తర్వాత గంట కొట్టి ప్రయోజనం ఉంది. ఇది ఒక్కసారి ఆలోచించుకుని చూసుకోవాలని, అందుకని పూజా విధి ఆ విధానంగా ఏర్పాటు చేసి చెప్పిందన్నమాట. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఇంకా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.